నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ దేశవ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వరకు వర్షాలు కొనసాగుతాయని, కొన్ని ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాస్త్రవేత్త ఆల్ ఒతైబీ గారు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం వర్షాలు పడే అవకాశాలు కాలక్రమేణా క్రమంగా తగ్గుతాయి. అయితే కొన్ని ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది దృశ్యమానతను తగ్గిస్తూ ఉందని చెప్పేసి రంజాన్ మాసం పాటించే వారికి పగటిపూట వాతావరణం వెచ్చంగా మరియు తేలికగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని చెప్పి ఆయన తెలపడం జరిగింది. అలాగే కువైట్లో రాత్రి మరియు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. 7 డిగ్రీల నుంచి 14 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు, చల్లటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలపడం జరిగింది. రంజాన్ మాసం ముగిసేసరికి తేలికపాటి వాతావరణం, చల్లని రాత్రులు కొనసాగుతాయి. ఆరాధన మరియు రంజాన్ సంబంధిత కార్యకలాపాలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుందని చెప్పేసి ఆల్ ఒతైబీ గారు తెలిపారు. ప్రస్తుతం కువైట్ వాతావరణ శాఖ కూడా మనం చూసుకుంటే కువైట్ దేశవ్యాప్తంగా ఈరోజు సాయంత్రం వరకు కువైట్లోని పలు ప్రాంతాలలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పేసి, ప్రస్తుతం కువైట్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కువైట్లోని రోడ్డు వినియోగదారులు, ముఖ్యంగా మన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, పొగమంచు ఏర్పడితే కానీ దృశ్యమానత తగ్గుతుంది. కాబట్టి దృశ్యమానత తగ్గినప్పుడు ఎదురుగా ఉన్న బండి కూడా, మనకు కారు కూడా కనపరాదు. కాబట్టి జాగ్రత్తగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లో ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతూ ఉన్నాయి. కువైట్ దేశం కూడా దీనికి సంబంధించి కీలక ప్రకటనలు రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. కువైట్లో కేబినెట్ సమావేశం నిర్వహించి, అలాగే ఇరాన్ కూడా క్షమాపణ చెప్పింది. కాబట్టి దీనిపైన కువైట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.